వర్షం అయితే ఏం దంచి కొడుతుందంటే హాయ్ అండి, నమస్తే. నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో నిన్న సాయంత్రం 4 నుండి స్టార్ట్ అయిందండి వర్షం. 5 నుండి భారీ అంటే అతి భారీ వర్షం పడ్డదని చెప్పచ్చు. ఉదయాన్నే మన గ్రౌండ్ ఏ విధంగా ఉన్నది అనేది చూద్దాం అన్నట్టుగా తీస్తున్నారు. చూడండి మామూలుగా ఎల్లో బ్యాంబని పెట్టినా కదా మొత్తం అసలు ఇక్కడ చిక్కులు మూలకెత్తినాయి. ఇక్కడ పెట్టిన దొండపాదు కూడా సెట్ అయిపోయింది. సిలోన్ కొబ్బాల మాత్రం ఇది పోతుంది అనుకున్నా. లక్ ఏంటంటే బ్రతికే ఉన్నది. లోపల ముగి నుండి కూడా స్టార్ట్ అవుతుంది. చూడండి, చూద్దాం సక్సెస్ అయితే హ్యాపీ. ఎందుకంటే ఈ మొక్క ఖరీదైన మొక్క అండి. ఇది 350 రూపాయలు 400 రూపాయలు పడ్డది. చిన్న చిన్న మొక్కలే, ఒకటి బాగాలేదు కానీ ఇవి 2 సెలూన్ మొక్కలే. ఇవి బాగానే ఉన్నాయి. చూడండి, ఇవి మామూలుగా ఇవి హైబ్రిడ్ కొబ్బరే, కాకపోతే గంగా భవన్ అంటారా, ఈస్ట్ కోస్ట్ ఏదో వెరైటీ అని చెప్తారు కదా. అది కొంచెం ఉంచి కట్టినా కదా నేను, ఇంతకుముందు వీడియో కూడా పెట్టినా కదా. అక్కడక్కడ సొరకాయ గింజలు వేసిన, ఇవి కూడా సెట్ అయిపోయినాయి. నేను సపోర్ట్ అనేది కట్టడం వల్ల ఇది ఒకటి అడ్వాంటేజ్. చూడండి, సపోర్ట్ కట్టిన తర్వాత చెట్టు మాత్రము కొంచెం మనకు ఎలా పడితే అలా వదిలేస్తే సపోర్ట్ కట్టిన దానికి బాగా తేడా ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు 3 చెట్లు ఉన్నాయి. ఇటు ఒకటి 4 చెట్లు అనుకోరాదండి, దానిమ్మ. ఓకే, సొరకాయ అయితే మనకు స్టార్ట్ అయినట్టే. ఈ చెట్టు ఆల్మోస్ట్గా అరటి చూడండి, ఇది నర్సంపేట నుండి తీసుకొచ్చినవి మొక్కలు. ఇది పెద్ద చెట్టు అయింది కానీ కాకపోతే మన గాలి పడిపోయింది. పడిపోతే కట్ చేస్తే ఇది సెట్ అయిపోయింది. డ్రాగన్ ఫ్రూట్స్కి సంబంధించిన చెట్లు పెట్టినా కదా నేను గనుపులతోనే. ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఒకటి ఉంది, మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది. ఇలా జామ చెట్లకు ఈ పైన వర్షం కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ కర్రలు అటు ఇటు ఊగినప్పుడు ఆ వేటుకి ఏమవుతుందంటే పడిపోతుందండి. ఇప్పుడు ఎట్లా చేసి మనకు వర్షం పడ్డ తర్వాత తడిసి వేట్ అయ్యి ఏమవుతుందంటే కర్రల మీద పడి మనకి మొక్కల మీద పడి డ్యామేజ్ లాగా అవుతున్నాయి. అందుకోసం నేను అవన్నీ తీసేసిన. అంతా కొంత క్లీన్ చేసిన కదండి మొక్కల దగ్గర. బ్రౌన్ అంతా మీదే కథ. బ్రౌనే మేడం, నేను ఇక్కడ బీర చెట్లు పెట్టే చూడండి, మాకు తీరు కూడా వస్తున్నాయి. గోల్డెన్ మ్యాంగో పోతుంది అనుకున్నాను కానీ నా లక్ ఏంటంటే సక్సెస్ బతికే ఉన్నది. ఇప్పుడు చేయబట్టే అసలు దీనికి బాగా కొంచెం ఇబ్బంది ఉండే, కానీ ఇప్పుడు పర్లే సెట్ అయిపోయినట్టే. పనస ఎట్టకేలకు చెట్టు అయితే పికప్ అయింది. ఇంకోటి చాలా పెద్దగా ఉన్నది కానీ దాని కాయలు అసలు పూలు కూడా రావట్లేదండి. అసలు దానికి చూడాలి ఈ సంవత్సరం ఏమన్నా వస్తుంది. ఆ చెట్టు మాత్రం బలంగానే ఉన్నది, కాయ కూడా దాని వెయిట్ ఆపేటట్టే ఉన్నది కొమ్మలు, కానీ ఎందుకు దానికి రావట్లేదు. ఇది నేను రాజభవన్ తీసుకొచ్చిన ఈ సెకండ్ మొక్క.
2 మొక్కలు అయితే బతికే ఉన్నాయి. అంటు మొక్క ఇది. ఇవి ఇది నేను మా దగ్గర సిటీ నుండే తీసుకొచ్చిన ఒక ఇంటికాడ ఉంటే. ఇది G9 వెరైటీ అయితే కాదు కానీ తినడానికి సంబంధించినటువంటి పండ్లే, చక్కెరకేళీలు కూడా కాదు కానీ G9 అంత పెద్దగా రాకపోవచ్చు కానీ మంచి హస్తాలు వస్తాయి, ఎక్కువ శాతం హస్తాలు వస్తాయని చెప్పింది దీనికి. చెట్టు కూడా కాకపోతే ఏపుగా పెరుగుతుంది. ఒకటి నేను ఈ ఏరియా ఈ చెట్టు అయితే తీసేస్తా ఇగ్గలైపోయిన తర్వాత, కానీ ఒక పిలక మొదలు తీసి వేరు చూడబెట్టే ప్రయత్నం చేస్తా. ఆల్మోస్ట్ మనం ఉంచి కట్టినవి చూడండి, వర్షాలకు కొంచెం అటు వంగు ఉన్నాయి. నో ప్రాబ్లం, కొంత మన కింద మాత్రమే డౌన్ అవుతుంది, ఆటోమేటిక్గా పైకి పోయిన తర్వాత సెట్ అవుతుంది. ఎంతో కొంత పైన వైర్లో రాకుండా సరిపోతుంది. పంపర పంచ, లోగన్, వైల్డ్ ప్లమ్ అని, అది దానికి ముళ్ళు బాగుంటుంది. మొత్తం వర్షానికి కడిగినట్టు అయినాయండి చెట్లు అయితే. ఈ ప్రైడ్ ఆఫ్ ఇండియా మొక్కలు, పింక్, రెడ్, వైట్, జామ కలర్. ఇవన్నీ క్లియర్గా తీసేసేసరికి కొంచెం వాటికి గాలి తాకుతుంది కదా, తీసేసి కొంచెం వాస్తవానికి మనకు కాత స్టేజ్లో వచ్చిన తర్వాత మనం పెద్దగా మనం ఫర్టిలైజర్ కెమికల్కి సంబంధించింది ఇవ్వకుండా ఏం కాదు, కానీ ఇప్పుడు చిన్న స్థాయిలో మాత్రం కంపల్సరీ ఇవ్వాలండి. ఇవ్వకపోతే చెట్టు అనేది మనకు ఏదైనా వేరుకులు ఇట్లా ఏదైనా నచ్చినప్పుడు నష్టపోయే అవకాశాలు ఉంటాయి చెట్లు. కాబట్టి నేను నిన్న కొంచెం వర్షం పడ్డ తర్వాత వీటికి 20 అంటాం కదా, అది నేను కొంత వేసే ప్రయత్నం చేసిన. ప్రతి చెట్టు కొంచెం సపోర్ట్ చేయడం చూడండి. ఇటు పనులు అయితే మంచి ఎంజాయ్ చేసినాం మేము. 20 పనుల వరకు వచ్చి ఉండేవి, ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి కదా. ఇది నిరంతరం వస్తూనే ఉంటాయి వీటి కాయలు. పెద్ద చెట్ల మొక్కన పోదాం. అమ్మో, పాల్సా చెట్టు పెరగడానికి మాత్రం సూపర్, కానీ వీటి కాయలు చిన్నగా మనకు బెర్రీస్ లాగా ఉంటాయి. కానీ పక్షుల కోసం సపరేట్గా పక్షులు ప్లస్ ఇక్కడ మాకు నీడ కోసం అంతే. ఇట్లా వాల్ టైప్లో పెట్టుకోవాలనుకుంటే మాత్రం బెస్ట్ అని చెప్పచ్చు. పెడదాం. తమలపాకు చెట్టు దీనిపైన, ఇది ఉసిరి చెట్టు అండి. ఉసిరి చెట్టు పైన మాకు కోళ్ళు పడుకుంటాయి. దానివల్ల ఏమైందంటే దాని వాటి రెట్టెలు వేస్తాయి కదా, అదొక్కటి కొంచెం ఇబ్బంది ఉంది. మొత్తం కడిగినట్టు అయినాయి చూడండి. తమలపాకు మొత్తం కలిపెట్లా పడ్డది చూడండి. ఒక వారం 10 రోజులకే చూడండి. ఇందులో కోళ్ళు గుడ్లు పెట్టడానికి నేను ఈ బాక్స్లో పెట్టినా, కానీ కాకపోతే విషయం ఏంటంటే భారీ వర్షాలకు డిస్టర్బ్ అయిపోతుంది. స్టార్ ఫ్రూట్ చెట్టు అండి, ఆల్రెడీ సన్నగా మనకు పూత చూడండి. అంజీర్ కాయలు అయితే వచ్చినాయి. ఇప్పుడు ఈసారి మాత్రం నేను ప్రూన్ చేసి వీటిని ఏదైనా వేరే చోట నేను వీటి కొమ్మలు పెట్టే ప్రయాణం చేస్తే, ఇప్పుడు వర్షాకాలం కదా. ఇది సంత్రా చెట్టు అండి. ఇది బ్యాళ్ళకి ఏంటంటే బ్రౌనీ గాడికి అదంతా కొరికేది, పైపును కొరికి చెట్టు కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ కట్ చేయాలనుకున్నాను నేను, కట్ చేయలేదు. చిగురైతే వస్తుంది, ఇంత కింద అయితే బాగుండదు కాబట్టి అక్కడ డ్యామేజ్ అయిన కాడికి అయితే కట్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. నేను చెప్పినా కదండి ఇంతకుముందు, మన గత వీడియోలు చూపించిన కదా, ఇవేనండి అవి. దానిమ్మలో టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ సైజు మాత్రం మనకు
ఇంతే సైజ్ వస్తుంది ఇక మనకు. ఇక్కడ నేను 2 మొక్కలు పెట్టిన, 2 మొక్కలు కూడా బాగానే ఉన్నాయి. ఇదొకటి, ఇంకొకటి, ఇదొకటి. తర్వాత ఇంకా మళ్ళీ మిగతా 5 మొక్కలు తీసుకొచ్చి పెట్టా, కానీ 4 మొక్కలు సెట్ అయినాయి. మీరు చూసారు కదా. చూడండి, ఇది సంత్రా కాదు, నారింజనా సంథింగ్ ఏదో చెట్టు అని చెప్పిండు. వీటి కాయలు అయితే గత సంవత్సరం వచ్చినాయండి. బత్తాయిలు అయితే కాదు ఇవి, గత సంవత్సరం అయితే వచ్చినాయి. కాకపోతే ఇంత పెద్దగా అయితే నిలవలేదు. ఇప్పుడు మాత్రం మనం గమనించినట్టయితే 2 కాయలు అయితే మిగిలినాయి. 2 కాయలు ఇక్కడ ఉన్నాయి, ఇంకొకటి ఇక్కడ. చూడాలి మరి ఈసారి మరి ఏమన్నా సక్సెస్ అవుతుందా లేదా చూడాలి. చెట్టు మాత్రము ఇవి నేను రాళ్ళల్లో పెట్టిన, అందుకోసం లూజ్ ఉన్నాయి. చూడండి, మట్టి కింద ఏదైనా కొంచెం మోసి బలంగా చేస్తే సెట్ అయిపోతుంది. నర్సరీ మోసాలండి. ఇగో ఇది పీచ్ చెట్టు, కాకపోతే బాదం చెట్టు సేమ్ ఇట్లనే ఉంటుంది. బాదం చెట్టు అని నాకు అమ్మేసాను, 800 రూపాయలు పెట్టుకు తీసుకొచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే నాకు ఇది పీచ్ మొక్క. ఎందుకంటే ఇంతకుముందు మొక్క నేను పెట్టినా నా దగ్గర ఉన్నాయి. అట్లుంటుంది బాదం చెట్టు అంటే, ఎవరు నమ్మద్దండి. అది సేమ్ ఇట్లనే ఉంటుంది బాదం చెట్టు కూడా. చూడండి, వాటర్ ఆపిల్ ప్రూన్ చేయాలి. ఇప్పుడు ఎంత వాటర్ ఆపిల్ ప్రూన్ చేస్తే అన్ని కాయలు వస్తాయి. కానీ నేను చూడండి, కాయలు అవపడుతున్నాయా. వాటర్ ఆపిల్ వైట్ పరిగెట్టే టైప్ ఉంటుంది. ఇది నిమ్మ. నిమ్మే కదా, కొంచెం సైజ్ చిన్నగా ఉంటుంది. వాటి కాయ పైన కూడా ఈ విధంగా చార్కల్ లాగా వస్తూ ఉంటుంది. డిఫరెంట్ ఉంటుంది, మంచి జ్యూస్ ఉంటుంది, చిన్న సైజు ఉంటుంది. సరే, ఒకటి పెడదామని ఆలోచనతో పెట్టిన. చెట్టు కూడా ముదిరింది కాబట్టి ఇప్పుడు రావచ్చు. ఇది యాపిల్ అండి, యాపిల్ చెట్టు. కానీ కాకపోతే అంటూ పై భాగం మాత్రం డ్యామేజ్ అయిపోయింది. అది కింద నుండి వేరు మాత్రం వచ్చింది. అది కాయలు వస్తే రాదా తెలియదు, కానీ ఎందుకు పొడగొట్టాలన్నట్టుగా అట్లా వదిలిపెట్టిన. ఇప్పుడంటే గ్రాఫ్టింగ్ మెథడ్ అనేది ఉన్నది, అంతకుముందు పూర్వం లేదు కదండి. ఎట్లయితే చూద్దాం, అవకాశం ఉంటే రాకపోదాం. కాషూ నట్, జీడిమామిడి అయితే బాగానే ఉంది. ఇది కూడా ప్రూన్ చేయాలి. ప్రూన్ చేస్తేనే ఎక్కువ శాతం మనకు కాయలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇది చేస్తాను నేను ఒక రోజు. ఎందుకంటే మండలు పెద్ద పెద్ద మండలు కాబట్టి కొంచెం వేరే ఏమన్నా మనకు రంపలాగా ఉంటుంది కదా చిన్నది, అది తీసుకొచ్చి చేసే ప్రయత్నం చేస్తా. దీన్ని మనం మామూలుగా ఆఫ్రికాట్ కూడా కాదండి ఇది. సరే, దీన్ని ఏదో పేరు అన్నాడండి. ఇది ఆఫ్రికాట్ కాదు చెట్టు అండి, ఇది పీచ్ చెట్టు కాదు, ఆఫ్రికాట్ కాదు, ఆఫ్రికటే అనుకుంటా. చెట్టు అయితే పర్లేదు, సన్నగా పోయింది. చూడండి, నేను తెచ్చినప్పుడు పొడుగు చెట్టు తీసుకొచ్చిన. చూడండి, ఇప్పుడు ఈ చెట్టు చూసేలా, ఇది ఒకప్పుడు మా గేదె ఉండే, మా పశువులు ఉన్నప్పుడు ఈ చెట్టు మొదలు చూడండి ఇప్పుడు ఎట్లున్నదో. దీన్ని అది తెంపుకున్నది నైట్ ఒకరోజు, దీన్ని మొత్తం వేడికాడికి ఇట్లా మొత్తం లూజ్ చేసి పడేసింది. ఇట్లా పడిపోయినది మొత్తం భూమి మీద కింద పడిపోయినది. మళ్ళీ కొంచెం ఇట్లా అని కొంచెం సపోర్ట్ మట్టి పెట్టిన. చూడండి ఎట్లా సెట్ అయిందో. మన కొబ్బరి చెట్టుకు అనేది లైట్గా మనకు వాటర్ అనేది డైలీ కొన్ని నీళ్ళు ఇచ్చుకుంటూ పోతే అద్భుతంగా మనకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇది పూత వచ్చింది కానీ సక్సెస్ కాలేదు. ఈ సంవత్సరం మాత్రం ఒక 2 కాయలు ఇటు ఉన్నాయి, ఒకటి అట్టున్నది. మనం పెద్ద ఫర్టిలైజర్ ఏమి వేయట్లేదు కాబట్టి పైన మళ్ళీ స్టార్ట్ అయినాయి. చూడండి, ఒకవేళ అవకాశం ఉంటే ఈసారి వస్తే రావచ్చు దీని కాయలు. అదేవిధంగా ఇది ఎర్రటి నేను అటు సైడ్ ఉన్నటువంటి పిలకను తీసుకొచ్చి ఒకటి దక్కించే ప్రయత్నం చేద్దాం అన్నట్టు ఇక్కడ పెట్టినా. చెట్టు అయితే సెట్ అయిపోయింది. కాయలు వచ్చినా రాకుండా వాటి విత్తనం కోసం సైడ్కు ఉన్నాయి. చూడండి పిలకలు, ఈ పిలకలు డెవలప్ అయిన తర్వాత ఇక్కడ పెడదాం అన్నట్టు ఇక్కడ పెట్టినా. ఓకే, వాటి దంటకే చూసినట్టయితే అవి ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించాను కదా కొబ్బరి,
ఈ వరుసకు 4 చెట్లు అయితే కొబ్బరి ఉన్నాయి. చూడండి, ఈ చెట్టుకు మాత్రం కొంచెం ఫ్లవర్ అనేది వచ్చింది. చూడాలి మరి ఏమన్నా పైకి వెళ్తానే. చూడండి, ఇది లిచ్చి. మరి మన దగ్గర కాత వస్తుందా లేదా తెలియదు, కానీ చూడాలి. మామిళ్ళ నా దగ్గర ఒక 7-8 రకాలు పెట్టినా. ఇదైతే పర్లేదు, ఇదైతే అంటు మొక్కలు ఇవన్నీ. ఇదొకటి ఉన్నది, ప్లస్ ఇటు సైడ్ కూడా పెట్టినా. చూడండి, ఇటు సైడ్ మనకు అటు పోతే అవి పడతాయి. ఇది నేరేడు అడ్డు మొక్కన నేను మామూలుగా ఆర్దర్ కాటన్ నేరేడు అని చెప్పేసి రాజమండ్రి తీసుకొచ్చిన. కానీ ఇది గతంలో నా దగ్గర ఒక రాంపూర్ నర్సరీ అని ఉంటుంది, అక్కడ తీసుకొచ్చి పెట్టిన చెట్టు. అయితే పెద్దగానే అయింది. ఈ సంవత్సరం మాత్రం ఏమైనా ఫ్లవర్స్ వస్తే చూడాలి. అక్కడ అవతలు ఉన్నది చూడండి, మొలక పడుతుందా, అది పనస. ఆ పనస కూడా చెట్టు అయితే ఎదిగింది, కానీ చూడాలి ఏమన్నా అసలు ఈసారి ఏమన్నా వస్తాయో లేవో చూడాలి. ఈ రామపల్లి చెట్టు చూడండి, ఇక్కడ పెట్టిన కొంచెం డిస్టర్బెన్స్ ఉండదని పెట్టిన తర్వాత వర్షాలే ఏనుకున్నది. చూడండి, పక్కకి ఇది నూనె అండి, నూనె చెట్టు జ్యూస్ చేస్తాం కదా అది. ఎడ్జిలకు చూడండి అరటి పెట్టి పిలకలు. పోయిన సంవత్సరం నేను ఈ పసుపు అనేది తీసినప్పుడు అక్కడక్కడ మిస్ అవుతుంది కదా, అయ్యో అది కూడా ఈ వర్షాలకు మళ్ళీ సెట్ అయినాయి. చూడండి, కాకర గింజలు వేసిన మొలిసినాయి. రైట్ సైడ్ పారుద్దామని చెప్పేసి వేసిన. చూద్దాం, చిక్కులు చూడండి ఇట్లా ఉంటుంది. అప్పుడప్పుడు వారియచ్చు కదా. కొత్తపల్లి కొబ్బరికాయలకు సంబంధించింది, అంటే కొబ్బరి కాదు ఇది, మామిడికి సంబంధించింది. కొత్తపల్లి కొబ్బరి అంటారు దీని రకం. ఎంత ఉన్నదని చెట్టు, కాయని ఆపనే ఆపదు. ఆల్రెడీ చూడండి, ఇవన్నీ తీసేస్తాను నేను. ఆ మధ్యలో డిస్టర్బెన్స్ ఉన్నాయి, అన్నీ ఎడ్జిలోకి పెడతా. చెట్లు చూడండి, కాయదార చెట్లు అయితే ఉన్నాయండి నా దగ్గర. మునగ నేనైతే ప్రూన్ చేసిన, ఎందుకంటే ఇవి మునగ చేయకపోతాను, కానీ గుంగలి పురుగు లాగా వస్తుంది, ప్లస్ వేరే కింద నీడ పడుతుంది అన్నట్టుగా చేసిన. బొప్పాయి పని అయిపోయింది, చెట్టు పని 3 ఏళ్ళు కాయలు కాసింది కథం. ఇది సర్వీస్ క్లోజ్. సిలోన్ కొబ్బరి చూడండి, ఇది కొంచెం ఎక్కువ శాతం కాయ వచ్చిందంటే ఇదేనండి. చూడాలి మరి ఈసారి. లక్ష్మణపల్లి కొంచెం ఇది మంచి మెడిసినల్ వాల్యూ ఉన్నటువంటి చెట్టు అండి. ఇది ఆ పండు చాలా మంచిదని చెప్తారు. ఇక్కడ ఒకటి ఆవిష్కరణ ఏంటంటే, ఇది రామపల్. ఇది పెట్టిన తర్వాత ఇది నేను కొంచెం మట్టి ఆ కింద వైపు పోయినప్పుడు తీసిట్టు పోయించిన, ఆ చెట్టు పోయింది అనుకున్నా. ఆ తర్వాత లక్ష్మణపల్లి పెట్టిన సెట్ అయిపోయింది. ఆ తర్వాత ఇది అయ్యేసరికి మనకి ఇది ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో నేను దీన్ని తీసేసిన. వాస్తవానికి పక్కపక్కకి ఉన్నాయి 2 మొదలు. ఆ తర్వాత దీనికి సంబంధించిన పండ్లు కింద పడి ఇగో ఈ విధంగా మొలకెత్తినాయండి. నేను ఇంతకుముందు చూపించిన కదా, సేమ్ ఇట్లనే ఉన్న పిలక తీసుకొని పెట్టిన. ఇది ఎందుకంటే పండు కొంచెం స్మెల్ డిఫరెంట్గా వస్తుంది, బాగానే ఉంటుంది, కానీ అంత ఎంజాయ్ చేయకపోవచ్చు. ఎందుకు ఒక మొక్క సరిపోతుంది అంటే అక్కడ పెట్టిన. ఇది కూడా తీసి ఎక్కడైనా పెట్టే ప్రయత్నం చేస్తాయి. ఇది సక్సెస్ కావాలి, ఎందుకంటే మనకు వీటి ఆకులు కూడా జ్యూస్ చేస్తారని చెప్తారు. వీటి కాయలు కూడా కొంచెం మంచివి కదా. చూద్దాం. ఎప్పుడో పెట్టిన, ఇది 4 సంవత్సరాల కింద. ఈ ఒక్క చెట్టు అస్సలు సెట్ కాలేదండి. ఇది మామిడి ప్రూన్ చేసిన. ఇది ఆవకడ చూడండి, చెట్టు అయితే బాగానే అయింది బ్రహ్మాండంగా. ఇది సీడ్తో పెంచినటువంటి చెట్టు, ఇది గ్రాఫ్టింగ్ మొక్క కాదు. ఇది అవకాడో చూడండి, మొత్తం చెట్టు పడిపోయింది. కాయలు చూడండి,
తైవాన్ నిమ్మ. అసలు గ్రేడ్, అసలు నంబర్ 1 సైజ్ వచ్చింది. ఇంకేం సపోర్ట్ పెట్టకపోతే కథమే దీని పని. సపోర్ట్ పెట్టాలి. అబియు దాని మీద గుంజి కట్టినా కానీ అవి మీకు తెలిసిందే. బోగన్విల్లా గ్రేప్ చెట్టు మొదలు చూడండి. దీనికి సంబంధించిన నేను ఈ విధంగా తీగరెట్టు పారిచ్చిన చూడండి. ఇంకోటి గ్రేప్ చెట్టు చూడండి. ఇది నెక్స్ట్ టైం తీసుకొచ్చిన, అది బ్లాక్ అయితే ఇది వైట్ అని చెప్పేసి తీసుకొచ్చిన. దీన్ని నేను ఇటు సైడ్ పారించే ప్రయత్నం చేసిన చూడండి. ఒక 2 మొక్కలు అయితే గ్రేప్స్ ఉన్నాయి. గ్రేప్స్ మొక్కల్ని చూడాలి. ఓకే, మళ్ళీ మొదటి ఏరియాకి వచ్చినాం చూడండి. ఇది ఒకటి వాటర్ ఆపిల్ రెడ్. ఇది ఆర్థర్ కాటన్ నేరేడ్ అని, ఇది రాజమండ్రి నుండి తీసుకొచ్చిన. ఇది పీనట్ బటర్. ఎప్పుడైనా వీటికి ఫ్లవర్స్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటాయి. వీటి కాయలు ఈ విధంగా ఉంటాయి చూడండి. క్యారెట్ అంటారు కదా, క్యారెట్ ఏ విధంగా టేస్ట్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. కాకపోతే ఇంకా కొంచెం స్పెషల్ ఏంటంటే దీనికి పచ్చిపల్లీలు ఉంటాయి చూసిన, పచ్చిపల్లీలు తిన్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఇంకోటి ఇగో జామ. ఇది అలహాబాద్ సఫేద్ అని అనుకుంటుందండి. టేస్ట్ మాత్రం అసలు గింత రాజీ ఉండదు, జబర్దస్త్ ఉంటుంది. ఒక 3 మొక్కలు అయితే పెద్ద మొక్కలు ఉన్నాయి. ఉన్నది పక్కకు ఒకటి ఉన్నది. తర్వాత మళ్ళీ ఇవన్నీ పెట్టిన, కొన్ని బొప్పాయి మొక్కలు కూడా పెట్టిన. ఇది చూడండి, ఇది చూడండి, ఇది ఒకటి, ఇది చూడండి 2, ఇది చూడండి 3. ఇది నేను ఒక 20-25 మొక్కలు పెట్టినా కానీ దాంట్లో కనీసం మనకు ఒక 10 మొక్కలు దక్కినా చాలు కదా. ఇంకా కొన్ని మొక్కలు అయితే మిస్ అయినాయి. సరే, ఏదేమైనా కానీ అప్పుడప్పుడు చూపించే ప్రయత్నం చేస్తా. కొంచెం బాగా వర్షం పడ్డది కాబట్టి చూడ్డానికి బాగుంటుంది అన్నట్టుగా ఈరోజు వీడియో తీసుకునే ప్రయత్నం చేసిన. ఈ సైజు కూడా మనకు మొక్కల సైజు కూడా తెలుస్తూ ఉంటుంది కదా, పెరుగుతా అంటే. ఇప్పుడు వర్షాకాలం ముందు ఎట్లున్నాయి, వర్షాకాలం తర్వాత ఎట్లున్నాయి అనేది మనం చెక్ చేసుకోవచ్చు కదా సరదాగా. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. పెరటి మొక్కలు పెంచుకునే ప్రయత్నం చేయండి. పెంచుకున్న వాళ్ళకు అవకాశం అనుకుంటే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.